తమిళ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు తమిళనాడు సీఎం అయ్యారు. అయితే విజయ్, త్రిష రిలేషన్‌షిప్ లో ఉన్నారని వార్తలు రావడం, విజయ్ భార్య సంగీత విజయ్ వేరే అమ్మాయితో రిలేషన్‌షిప్ లో ఉన్నాడని ఆరోపణలు చేస్తూ విడాకులు కోరడం గత కొన్నేళ్లుగా త్రిష కూడా వార్తల్లో నిలుస్తుంది. నిన్న జరిగిన ప్రమాణ స్వీకారానికి త్రిష హాజరు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. విజయ్ త్రిష రిలేషన్‌షిప్ కన్ఫర్మ్ అని త్రిష ఇండైరెక్ట్ గానే హింట్స్ ఇస్తూ వచ్చింది. ఇక త్రిష సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సినిమాలు వరుసగా చేస్తుంది. అయితే ఇప్పుడు విజయ్ సీఎం అయ్యాక త్రిష ఎలాంటి సినిమాలు చేస్తుందో అనే చర్చ కూడా మొదలైంది. ప్రస్తుతం త్రిష చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. ఆ 3 సినిమా షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా త్రిషకి ఓ బంపర్ ఆఫర్ వచ్చిందంట. తమిళ మీడియా సమాచారం ప్రకారం త్రిషకు ఏకంగా 12 కోట్ల ఆఫర్ చేస్తూ ఒక సినిమా ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ ఇచ్చింది ఎవరో కాదు, తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ తనయుడు, ప్రస్తుత ప్రతిపక్ష నేత, నిర్మాత ఉదయనిధి స్టాలిన్. ఉదయనిధి స్టాలిన్ కు చెందిన రెడ్ జాయింట్ మూవీస్ బ్యానర్ పై కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో భారీ సినిమా తెరకెక్కిస్తున్నారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ చేస్తూ ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో త్రిషని హీరోయిన్ గా తీసుకోబోతున్నారంట. ఈ సినిమాలో రజనీ, కమల్ సరసన త్రిష నటించడానికి ఏకంగా 12 కోట్ల ఆఫర్ చేశారంట. సాధారణంగా త్రిష 5 కోట్ల నుంచి 8 కోట్ల వరకు సినిమాని బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఏకంగా 12 కోట్ల ఆఫర్ చేయడం గమనార్థం. విజయ్ ఎన్నికల్లో గెలవడం, సీఎం అవడంతో త్రిష ఇమేజ్ తమిళనాడు బయట కూడా అమాంతంగా పెరిగింది. దీంతో ఆ ఇమేజ్ కూడా సినిమాకు పనికొస్తుందని గ్రహించి ఉదయనిధి స్టాలిన్ ఆఫర్ ఇచ్చాడని తమిళ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మూవీ టీం త్రిషతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పుడు విజయ్ సీఎం అయ్యాక త్రిష కనుక ఈ సినిమా ఓకే చెప్తే ఉదయనిధి స్టాలిన్ నిర్మాణంలో సినిమా కాబట్టి మరోసారి త్రిష వార్తలు నిలవడం ఖాయం. గతంలో త్రిష ఆల్రెడీ కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరితో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఇన్ఫర్మేషన్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.